అందరికీ నమస్కారం అండి. సో, వెల్కమ్ టు మనీ ఎర్నింగ్ ప్లాట్‌ఫామ్. సో, అయితే ఏంటంటే, మన యొక్క ఛానల్ ద్వారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాన్ అనేది చూపించడం జరుగుతా ఉంది. సో, ఏంటిది అంటే, ఈ యొక్క బిజినెస్ ప్లాన్ యొక్క సిస్టమ్ యొక్క ప్లాన్ యొక్క పేరేంటంటే, రైడ్ బిఎన్‌బి అండి. రైడ్ బిఎన్‌బి. సో, బిఎన్‌బి మీద రన్ అవుతున్నటువంటి ప్లాన్ అండి ఇది. సో, ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ మీద ఈ యొక్క సిస్టమ్ అనేది రన్ అవుతా ఉంది. సో, అయితే ఏంటంటే ఈ యొక్క బిఎన్‌బి అనేటువంటిది ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్ మీద రన్ అవుతది. స్మార్ట్ కాంట్రాక్ట్ మీద రన్ అవ్వడం అంటే ఏంటంటే, సో, దాని మీద జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చానా క్లియర్ కట్ మేనర్‌లో చూపించడం కూడా జరుగుతా ఉంటది. సో, అయితే ఏందంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ యొక్క యూజ్ ఏంది? స్మార్ట్ కాంట్రాక్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏందంటే, ఇందులో ఓనర్‌షిప్ అనేటువంటిది ఏమీ ఉండదు. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అంటే ఆపరేట్ చేసేవాళ్ళు అనేటువంటిది ఉండదు. 24/7 ఇన్‌స్టాంట్ పేఅవుట్స్ ఉంటాయి. సో, అంటే ఏంటంటే పేమెంట్స్ అనేటువంటిది ఒకరి యొక్క చేతిలో అనేటువంటిది ఉండదండి ఇక్కడ. సో, ఒకరి యొక్క చేతిలో ఉండదు కాబట్టి పేమెంట్స్ అనేది మీకు ఏదైతే రావాలో ఆ యొక్క పేమెంట్స్ అనేటువంటిది ఇన్‌స్టాంట్‌గా మీ యొక్క వాలెట్‌కొచ్చేసి యాడ్ అవ్వడం జరుగుతది. సో, అయితే ఏంటంటే ఇక్కడ బిఎన్‌బి అంటున్నాం. బిఎన్‌బి అంటే ఏంటి అంటే, ఈ యొక్క బిఎన్‌బి అనేటువంటిది బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద నడిచేటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్‌కి సంబంధించి, యాప్స్ సంబంధించి డీసెంట్రలైజ్డ్ యాప్స్‌లో మనమందరము యూజ్ చేసుకునేటువంటి బిఎన్‌బి అనేటువంటిది ఉంటది. సో, ఈ యొక్క రైడ్ బిఎన్‌బి మాత్రం దేని మీద రన్ అవుతుంది అంటే, ఈ బిఎన్‌బికి ఇంకొకటి మనకొచ్చేసి ఆల్టర్‌నేట్ బిఎన్‌బి అనేటువంటిది ఓపీ బిఎన్‌బి అనేటువంటిది ఉందండి. సో, దీని కాస్ట్ కూడా సేమ్ ఉంటదండి. బిఎన్‌బి కాస్ట్ ఏదైతే ఉందో అదే కాస్ట్‌తో ఓపీ బిఎన్‌బి అనేటువంటిది కూడా ఉంటది. మనం ఆల్రెడీ మన బైనాన్స్‌లో కావచ్చు, లేకపోతే మన యొక్క డీసెంట్రలైజ్డ్ యాప్స్‌లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క వాల్యూ అండ్ బిఎన్‌బి యొక్క వాల్యూ 2 కూడా సేమ్ ఉంటాయి. ఓపీ బిఎన్‌బి అంటే ఓపెన్ బిఎన్‌బి అంటారు. సో, అయితే ఏంటంటే ఈ యొక్క బిఎన్‌బి ద్వారా ఈ యొక్క ప్లాన్ అనేది ఓపీ బిఎన్‌బి ద్వారా రైడ్ బిఎన్‌బి అనేటువంటి ప్లాన్ అనేది రన్ అవుతా ఉంది. అసలు ఏంటిది అంటే ఇక్కడ సేఫ్ పాల్ అకౌంట్ అనేటువంటి ద్వారా మనం యాడ్ అవ్వచ్చు. మనము సేఫ్ పాల్ అకౌంట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ట్రస్ట్ వాలెట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. మెటామాస్క్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్లాన్ అనేది మనకు డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ ద్వారా మనం రన్ చేసుకోవచ్చండి. సో, అయితే ఏంటంటే ఎలా స్టార్ట్ అవ్వాలి? సో, ఫస్ట్ థింగ్ ఏందంటే వెబ్3 వాలెట్ ఏదైతే ఉందో డీసెంట్రలైజ్డ్ వాలెట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనము టాపప్ విత్ బిఎన్‌బితో టాపప్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బిఎన్‌బి అనేది యాడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ విత్ రెఫరల్ లింక్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఏదైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందో అక్కడ యాక్టివేషన్‌కి కావాల్సినటువంటి బిఎన్‌బిని అనేది మన వాలెట్‌లో క్రియేట్ చేసుకొని, ఆ యొక్క వాలెట్ ద్వారా, ఆ యొక్క ఫండ్ ద్వారా మనకు రిజిస్ట్రేషన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చండి. సో, ఫ్యూచర్ ఆఫ్ రైడ్ బిఎన్‌బి ప్లాన్‌లో ఫ్యూచర్‌లో ఏం రాబోతున్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది ఇది. అట్ ద సేమ్ టైమ్ కాయిన్ అనేటువంటిది కూడా రాయబోతుంది. దీని మీద ఒక కాయిన్ కూడా రాబోతుంది. అలాగే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కూడా రాబోతుంది. ఎన్ఎఫ్టీ ప్రాజెక్టు, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఇలాగా ఎన్నో రకాల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది దీని మీద రాబోతున్నాయండి. సో, రైడ్ బిఎన్‌బి ద్వారా. సో, ఇందులో ఉన్నటువంటి ప్యాకేజెస్ వచ్చేసి మొత్తం 12 రకాల ప్యాకేజీలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్క ప్యాకేజీని కూడా మనం కంప్లీట్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఒకే ప్యాకేజీని సెలెక్ట్ చేసుకొని కుదరదండి. సో, ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి బిగినర్ ప్యాకేజ్, ఇన్‌ఫ్లుయెన్సర్, అచీవర్ ఇలాగ 12 ప్యాకేజీలు ఉంటాయి. సో, ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 0.0044 బిఎన్‌బితో స్టార్ట్ అవుతాము ఎవరైనా కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 0.0044 యొక్క బిఎన్‌బి వాల్యూ అప్రాక్సిమేట్‌లీ వచ్చేసి 2.5 నుంచి $3 అనేటువంటిది $3 అనేది ఉండడం జరుగుతుంది. సో, వీటితోటి యాక్టివేషన్ చేసుకొని బిజినెస్ చేసుకోవడానికి చాలా సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాన్ అనేది ఈ రైడ్ బిఎన్‌బి అనేది చేయడం జరిగింది. సో, అయితే విషయం ఏంటంటే ఈ యొక్క ప్యాకేజెస్ అనేటువంటిది ఈ 12 రకాల ప్యాకేజెస్ సంబంధించి అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఎన్ని డైరెక్ట్ రెఫరల్స్ అయినా అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో, అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనము అనేది 0.0044 బిఎన్‌బితో స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ 2 రెఫరల్స్ అనేది ఇచ్చుకొని దాంతో బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో, ఫస్ట్ రెఫరల్ అనేది 0.004 బిఎన్‌బితో యాడ్ అవుతే సో, ఆ యొక్క ఫుల్ అమౌంట్ 100% అమౌంట్ అనేది మీకే యాడ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ రెఫరల్ ఇచ్చుకోగలిగినట్లయితే సెకండ్ రెఫరల్ అమౌంట్ కూడా మీకే యాడ్ అవుతుంది. సో, ఇలాగా మీరు ఎన్ని అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ ఇచ్చుకోగలిగితే అంత ఇన్కమ్ కూడా మీ యొక్క ఐడీకి అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో, అయితే ఒకవేళ మనకొచ్చేసి 2 రెఫరల్స్ తర్వాత మనకనేది టీమ్ వెళ్ళిపోతూ ఉంటుంది. 2, 4, 8 ఇలాగా.
సో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లెవెల్ ఇన్కమ్ ప్రాసెస్ ప్రకారము మనకొచ్చేసి 12 లెవెల్ ఆఫ్ టీంలో నుంచి అప్గ్రేడ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు లెవెల్ ఇన్కమ్ ద్వారా. లెవెల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనము ఒక 2 మెంబర్స్ని రెఫర్ చేసినాక వాళ్ళు చేసుకునే 2 to 4 మెంబర్స్ నుంచి 4 ఇంటూ ఒక్కొక్కరు 2 మెంబర్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 మెంబర్స్ నుంచి ఇలాగా 12 లెవెల్స్లో టీం అనేది క్రియేట్ అవుతే వాళ్ళ యొక్క అప్గ్రేడ్ ఇన్కమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 35,000 బిఎన్బి దాకా మనం సంపాదించుకోవడానికి ఇందులో అవకాశం ఉందండి. సో 35,000 దాకా బిఎన్బి సో ఈ లెవెల్ ఇన్కమ్ అనేటువంటిది 12 లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. 2, 4, 8, 16, 32 ఈ విధంగా అనేది టీమ్ ఫార్మేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందండి. సో ఎగ్జాంపుల్గా మనం అనేది డైరెక్ట్ రెఫరల్స్ అనేది ఎన్ని ఇచ్చుకుంటే అన్ని డైరెక్ట్ రెఫరల్ నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో రాయల్టీ ఇన్కమ్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉందండి. రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటంటే లాస్ట్ వచ్చేసి 10th, 11th, 12th లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి 0.35% చొప్పున జరిగేటువంటి బిజినెస్ నుంచి 1% రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది రాయల్టీ ఇన్కమ్ ద్వారా. సో అయితే ఇక్కడ డిపాజిట్ విత్డ్రాల్ సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ 24/7 అనేది జరుగుతుంది. ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఉంటుందండి. విత్డ్రాల్ కండిషన్ అనేటువంటిది మనం విత్డ్రాల్ చేసుకోవాలి, చేసుకుంటేనే విత్డ్రాల్ వస్తుంది, అలాంటి కండిషన్ అనేటువంటిది ఏమీ లేదు. సో రైట్ బిఎన్బిని మనం చేసుకోవడం వల్ల మనం ఏదైతే ఇంతవరకు చేసిన బిజినెస్లో ఇన్కమ్ సంపాదించుకోలేకపోయామో ఇక్కడ సంపాదించుకోవడానికి ఒక బెటర్ అవకాశం అనేటువంటిది ఉందండి. సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ని థ్యాంక్ యూ అండి. సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ని చేసుకొని ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు కాల్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి గైడెన్స్ కావాలనో వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.